మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. భానుమతి గంటి గారు రాసిన ఆ ఇద్దరు నవల 6వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ముందు భాగాల్లో ఏం జరిగిందంటే, ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న గరిమని అవినాష్ ఇష్టపడి ప్రేమించి హడావుడిగా పెళ్లి చేసుకుంటాడు. కానీ అవినాష్కి ఇంతకు ముందే పెళ్ళయిందని, 2 ఆడపిల్లలున్నారని తెలుసుకుంటుంది గరిమ. ఆ విషయం అవినాష్ని అడిగితే తనేం మాట్లాడు. గరిమ మీద అనుమానంతో శాడిస్ట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అవినాష్ శాడిజం భరించలేక గరిమ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. కానీ అదృష్టం బాగుండి తన బ్రతికి బయటపడుతుంది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏం కాదు. కానీ ఆత్మహత్య ప్రయత్నం చేసి తన పరువు తీసిందన్న కోపంతో అవినాష్ గరిమని ఇంకా కొడతాడు. గరిమ డెలివరీ అవుతుంది. 12 మగబిడ్డ పుడతాడు. పీయూష్ అని పేరు పెడతారు. పీయూష్కి నామకరణం చేయడం కోసం ఊరు వెళ్లిన గరిమకి అవినాష్ తనని వారసుడి కోసమే పెళ్లి చేసుకున్నాడని తెలిసి చాలా బాధపడుతుంది. అవినాష్కి యాన్బూలో ఉద్యోగం వస్తుంది. గరిమ యాన్బూ రానని అనడంతో పీయూష్ని కిడ్నాప్ చేసి బెదిరించి గరిమని యాన్బూ తీసుకెళ్తాడు. ఇదంతా తెలుసుకున్న మాధవి చాలా ఆశ్చర్యపోతుంది. ఇలాంటివన్నీ చదువు డబ్బు లేని వాళ్ళ ఇళ్లలో జరుగుతాయి అనుకుంది. కానీ అవినాష్ లాంటి వాడు కూడా ఇలా ప్రవర్తిస్తాడని తెలిసి ఆశ్చర్యపోతుంది. 2వ డెలివరీ కోసం గరిమ ఇండియా వస్తుంది. తనతో పాటు మాధవిని కూడా తీసుకొస్తుంది. సంవత్సరం కాంట్రాక్ట్ అయిపోవడంతో సెలవు తీసుకొని మాధవిని ఊరు వెళ్లాలంటే వెళ్ళి రమ్మంది. కానీ మాధవి భర్త రాజారావు ఫోన్ నంబర్ మార్చేస్తాడు. మాధవిని గరిమ దగ్గర జాయిన్ చేసిన కాంట్రాక్టర్ ద్వారా రాజారావు అడ్రస్ పట్టుకుంటుంది గరిమ. ముంబైలో వాళ్ళున్న హోటల్కి రమ్మంటుంది. రాజారావు అక్కడికి వచ్చి ఒక పావుగంట ఉండి, తండ్రి చనిపోయాడని, తల్లి ఆరోగ్యం బాలేదని, ఇల్లు అమ్మేశారని, అప్పులు తీరలేదని, అందుకే ఊరు మారాల్సి వచ్చిందని చెప్తాడు మాధవికి. పిల్లలు తన గురించి అడగకుండా ఏదో చెప్పి మేనేజ్ చేశానని చెప్తాడు. ఏం చెప్పారు అంటే సమయం వచ్చినప్పుడు చెప్తాను అని మాత్రం చెప్పి దాటేస్తాడు. మాధవి పిల్లల కోసం తెచ్చిన బట్టలు బొమ్మలు తీసుకొని వెళ్ళిపోతాడు రాజారావు. ఇదండి ఇక్కడి వరకు జరిగిన కథ. ముందు ఏం జరగబోతుందో చూద్దాం రండి. 2వ కొడుకు పుట్టినందుకు పెద్ద పార్టీ ఇచ్చారు. ఈసారి అత్తగారు తన కొడుకులు కోడళ్లతో వచ్చారు. వాళ్ళందరిలో తను వేరే అన్న భావం ఉందేమో అని అనిపిస్తుంది. ఊరు వెళ్ళాలి, శని ఆదివారం ఉండి ఆదివారం వచ్చేస్తాం. నేను రాను. మీనాక్షిని చూసినప్పుడు, వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు నాలో ఏదో తప్పు చేశానన్న భావం కలుగుతుంటుంది. వాళ్ళని ఎదుర్కోవడానికి నాకు ధైర్యం రావడం లేదు. ఇదివరకు నాకు వాళ్ళ గురించి తెలీదు. అప్పుడు నేను వచ్చేశాను. ఇప్పుడు నేను రాను. నువ్వు రావాల్సిందే. నాకు ఇష్టం లేదు. నన్ను ఒత్తిడి చేయకు. నేను రాను. ప్రతిసారి ప్రతిదానికి తల ఊపుతూ నీ వెనకాల రాను. ఆమె మాటలు విననట్లే ఉన్నాడు. నేను రాజకీయాల్లోకి వస్తున్నానన్న సంగతి నీకు తెలుసు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. దానికి నీ సాయం కావాలి. నేను రాజకీయాల్లో రాణించాలి. నాకు మా ఊరికి ఏదేదో చేయాలనుంది. ఏవేవో కలలున్నాయి. అవి నిజం కావాలంటే నీ సాయం కావాలి. నేను ఒక్కడిని ఏం చేయలేను. అందుకని వెళ్దామని అంటున్నాను. ఇదివరకు నువ్వు నాతో వాదించేదానివి. ఇప్పుడు అదే వాదన అక్కడ ప్రజల ముందు వినిపించు. నీ గొంతు బాగుంటుంది. ప్రజల్ని ఆకర్షించగలవు నీ మాటలతో. ఆ మాటల్లో పస ఉంది. కర్కశంగా ఉన్నాయి ఆ మాటలు. కానీ నిష్కర్షగా చెప్పావు. గుడ్. నాకు నచ్చాయి నీ మాటలు. గరిమలో అంతకు ముందున్న నెగిటివ్ భావనలు పూర్తిగా పోలేదు. కానీ తన ఊరి కోసం కన్న కలలు, అభివృద్ధి ఏ విధంగా చేస్తే నిజం అవుతాయో అన్న మాటలు విన్నాక అతనితో వెళ్లడానికి నిశ్చయించుకుంది. అవినాష్ మృదువుగా మాట్లాడడం, ఎంతో గౌరవంగా మాట్లాడడం చూస్తుంటే గరిమకి ఆశ్చర్యంగా ఉంది. ఈ మనిషిలో ఇంత మార్పా? లేకపోతే ఇది ఓ ముసుగా? రాజకీయ నాయకులకి ఉండే హిపోక్రసీనా? ఈ మార్పు దేనికి దారితీస్తుంది? మాధవితో అన్ని విషయాలు చర్చించింది. ఎన్నో చెప్పింది. అక్కడ అవినాష్ కూతుళ్ళుంటారు. వాళ్ళని తండ్రికి దూరం చేశానన్న బాధ నాకుంది. వాళ్ళని పీయూష్తో సమంగా చూడు. వాళ్ళు బాగా కలిసిపోయేటట్లు చేయాలి. ఇప్పుడు నువ్వు 3 చూడాలి. గరిమ మాటలకి మాధవికి సంతోషం వేసింది. అవినాష్ దూరం పెట్టినా ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుందని. అవినాష్ మాధవితో మాట్లాడకపోయినా ఇదివరకులాగా తిట్టడం అరవడం లాంటివి ఏం లేవు. హరిపూర్ వెళ్లిన సాయంత్రం 4 రోడ్లు కూడల్లో మీటింగ్ పెట్టారు. గరిమ పంజాబీ డ్రెస్ వేసుకుంది. అవినాష్తో వెళ్ళింది. అందరినీ ఆకట్టుకునేలా ఉపన్యసించింది. ఆమెకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల మీద మంచి పట్టు, అధికారం ఉంది.
పైగా సాహిత్యం, కవిత్వం అంటే ఇష్టం. అందుకని మధ్య మధ్య ప్రసిద్ధ కవితలు, సామెతలు, లోకోక్తులు, కొటేషన్స్ చెప్తూ ఉపన్యాసానికి నగిషీలు చెక్కింది. అవినాష్ మంత్రముగ్ధుడై విన్నా ఎక్కడో ఓ మూల అసూయ లాంటిది చోటు చేసుకుంది. గరిమలో ఓ అయస్కాంత శక్తి ఉందని గమనించాడు. మీరు రాజకీయాల్లోకి రావాలి అని అందరూ ముక్త కంఠంతో అంటుంటే గరిమ అవినాష్ని చూసింది. నిజానికి దానికి సమాధానం తనే ఇవ్వాలి. ఆ స్వాతంత్రం తనకి అందరి ముందు వ్యక్తపరిచేది లేదని తెలుసు. నువ్వెప్పుడు నా వెనకాలే. ఒకవేళ నించున్నా గెలిచినా తనకేం పవర్ ఉండదని తెలుసు. తన తరపున అవినాష్ పెత్తనం చెలాయిస్తాడని తెలుసు. ఆ అవమానాలు భరించడం కష్టం. అందుకే తల అడ్డంగా ఊపింది. అయినా అవినాష్ మొహంలోని మార్పులు గమనించింది గరిమ. మీటింగ్ అయిపోయాక జీప్లో కూర్చున్నాడు అవినాష్. గరిమ చుట్టూ ఆడవాళ్లు చేరి ఏదేదో మాట్లాడుతున్నారు. హారన్ కొట్టాడు రమ్మన్నట్లుగా. ఆ వైపు చూసింది కానీ రాలేదు. మళ్లీ కొట్టాడు. గరిమ గమనించి ముందుకు గబగబా అడుగులేసింది. ఆ గుంపు ఆమె వెనకాలే జీప్ వరకు వచ్చింది. గరిమ కాళ్లకు దండాలు పెట్టారు. నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. చేతులు పట్టుకొని నుదుటికి కళ్ళకి ఆనించుకున్నారు. అసహనంగా ఉంది అవినాష్కి ఇదంతా. నీ మూలంగా 10 నిమిషాలు ఆలస్యం అయింది, తొందరగా ఎక్కు అందరి ముందు అంటుంటే ఓ వెర్రి నవ్వు నవ్వింది. వస్తున్నా. వీళ్ళందరూ మీ గురించి అడుగుతుంటే చెప్తున్నాను. ఉద్యోగం మానేసి మీరు ఎలా ప్రజల్లోకి రావాలనుకుంటున్నారో, వాళ్ల కోసం మీరేం చేయాలనుకుంటున్నారో చెప్తున్నా అంటూనే అక్కడి నించున్న మహిళలందరికీ చేతులు జోడించి నమస్కారం చేసి జీపెక్కింది. కాని ఆమె మనసులో జరిగిన అవమానాన్ని, అవినాష్ మొహం, అన్న మాటలు మర్చిపోలేదు. 10 నిమిషాలు ఆలస్యం అయింది, తొందరగా ఎక్కు అన్న దానిలో ఓ ఆడదానికోసం ఆగడమా? నీ గురించి నేనాగాలా లాంటి అర్థం, అతని అహంకారం అందులో కనిపిస్తుంది. జీపు స్టార్ట్ చేస్తూ అన్నాడు, ఇది ఆఖరిసారి. ఇంక మీదట ఇలా ఆలస్యం జరగడానికి లేదు. అవినాష్ మారాడనుకుంది. కానీ ఏం మారలేదు. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. హరిగాంలో ఉన్న 2 రోజులు గరిమకి అవినాష్లోని మరో కోణం స్పష్టంగా కనిపించింది. ఏమాత్రం భరించలేనిది ప్రజల ముందు తను ఎంతో ఉన్నతుడిగా చెప్పుకున్నాడు. అంతా నాటకం, అన్నీ అబద్ధాలే. గరిమగారి లాంటి భార్య దొరకడం అవినాష్ అదృష్టం అని ఎవరైనా అంటే వెంటనే గరిమ భుజాల చుట్టూ చేయి వేసి అందరి ముందు అనేవాడు, నిజం, ఈమె నా కోపాన్ని సహించి అర్థం చేసుకుంటుంది. ఆ టాలరెన్స్ని దేవుడు నా భార్యకిచ్చాడు. నిజానికి ఆమె సహకారం లేకపోతే నేను రాజకీయాల్లోకి వచ్చేవాణ్ణి కాదు. పిల్లల సంగతి అంతా ఆమె చూసుకుంటుంది. నాకే విధమైన ఒత్తిళ్లు లేవు. గరిమ ఈ మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. ఇది అవినాష్ మరో ముఖం. లోపల అనుకునేది ఒకటి, మోహన్ చెప్పేది ఒకటి. అంతా నాటకీయం, సిసలైన రాజకీయ లక్షణం. నాటకీయంగా బతకడానికి అలవాటు పడ్డవాడు అన్నీ నాటకాలే. ఈ నాటకం ప్రజల దగ్గర ఎలా వేస్తాడో తన దగ్గర కూడా అంతే. ఆ రోజు సాయంత్రం ఎవరో ఆదివాసీ అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేశారట. అన్ని వీధుల్లోనూ అదే చర్చ. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి అవినాష్ గరిమను తీసుకెళ్లాడు. ఆమెను చూసి గరిమ షాక్ అయింది. ఆమె ఓ ఆడది, అంతే. అంతకు మించిన ఏదీ అదనంగా లేదు. చాలా సన్నగా, నల్లగా, చింపిరి జుట్టు, కొంచెం అనాకారిగానే ఉందని చెప్పొచ్చు. అలాంటి అమ్మాయిని బలాత్కారం చేశారంటే ఎంతటి నిర్దయులై ఉండాలో, ఎలాంటి పశువులై ఉండాలో. రాక్షసులే. ఆమెను చూస్తే బాధ వేసింది. జరిగింది నిర్భయంగా చెప్పింది. మనుషుల్ని గుర్తుపట్టగలనని కూడా అంది. దానికి గరిమ జోహార్లు అర్పించింది మనసులోనే. ఆ ధైర్యం తనకు లేకపోయింది. అలాంటిది తనకు కూడా ఎన్నోసార్లు జరిగింది తమ మధ్య కాబట్టి ఎవరికీ తెలీదు. ఆ 4 గోడల మధ్య కాబట్టి బయటకు రాలేదు. మొగుడు పెళ్లాల మధ్య కాబట్టి అది రేప్ కాదు. అందుకని తన అనుభవాన్ని ఊహించుకుంటూ ఊళ్ళో అందరి ముందు గట్టిగా ఆవేశంగా మాట్లాడింది. మధ్యలో కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ కూడా గరిమను పొగిడారు. మహిళల కష్టాలు, చేదు అనుభవాలు గరిమకి తెలిసినంతగా అవినాష్కి తెలీదని అన్నారు. ఇంటికొచ్చాక అన్నాడు, బాగా నటించావు. అందరి ముందు కళ్ళనీళ్లు పెట్టుకున్నావు. అది నాకు నచ్చలేదు. మరీ అంత ఇదిగా నటించక్కర్లేదు. బోరున ఏడవాలనిపించింది. ఏడవలేదు. ఏదో అడ్డు వచ్చింది. ఏడవడానికి స్వేచ్ఛ లేదు. నాటకీయంగా బతకడానికి అలవాటు పడిన తర్వాత ఏడుపు కూడా నాటకం అనిపించిందంటే అంతకన్నా విషాదం ఏముంది? అది నాటకం కాదు, నిజం. ఓ అమ్మాయిని, బలహీనురాలైన అమ్మాయిని 4 మగవాళ్ళు. మర్చిపో, ఇలాంటివి ఎక్కడో అక్కడ జరుగుతూ ఉంటాయి. అవును, జరుగుతూ ఉంటాయి. ఆడది అనుభవించడానికే పనికొస్తుందన్న మగవాళ్ళున్నంత వరకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
ఎవరినంటున్నావు? నేను జనరల్గా మాట్లాడాను. కాదు, నాకు తెలుసు. దీపిక గురించే కదా. నేను కైరోలో ఆమెతో 4 రోజులు ఉన్నాననే కదా. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అసూయ ముందు పుట్టి ఆ తర్వాత నువ్వు పుట్టావు. అయినా దీపికను చూస్తే నీకు జెలస్ కదా. ఈ మనిషితో మాట్లాడడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. నిశ్శబ్దంగా బయటికి వచ్చింది. ఇదివరకులాగా గట్టిగా అరవడం, కొట్టడం లేదు. ఇది తాత్కాలిక నాటకం. మరో రోజు ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రోజు అవినాష్ ఎవరెవరినో కలుసుకోవాలని వెళ్ళిపోయాడు. అవినాష్ చెప్పకపోయినా స్కూల్కి వెళ్ళింది. టాయిలెట్లు 2 ఉన్నాయి. అవి కూడా బాగాలేవు. అదే ప్రశ్నించింది స్కూల్ అధికారిని. ఇల్లు అందరివి దగ్గరేనండి, అందుకని వెళ్ళొస్తుంటారు. మీ అవసరాలని పై వాళ్ళకి చెప్పారా? చెప్పాం, కానీ పట్టించుకోలేదు. మేం కూడా పదే చెప్పలేదు. నడిచిపోతుందని అనుకున్నాం. మీరు ఆ పనిలో ఉండండి. ప్రస్తుతం ఓ టాయిలెట్ని అర్జెంటుగా కట్టించేయండి అంటూ ఓ చెక్ 10,000కి ఇచ్చింది. ఓ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్కి వెళ్ళింది. లైఫ్ సేవింగ్ మందులు, అత్యవసర మందులు లేవని గుర్తించింది. వాటన్నింటినీ తెప్పించడానికి డబ్బిస్తానని అంది. ఏవేవి మందులు లేవో వాటిని రాసుకుంది. ఆ సెంటర్ చూశాక చాలా లేవని తెలిసింది. సరే, ఇది ఇప్పుడు మొదటి అడుగు. నేను అవినాష్ గారు వచ్చి చూస్తుంటాం అని అంది. మొదటిసారిగా ఆమె తనని గరిమగారు అంటూ సంబోధించడం ఆమెకు ఆనందాన్ని ఇచ్చింది. కానీ అవినాష్కి కాదు. ఆ రాత్రి పడగదిలో 4 గోడల మధ్య 2 అహంకారాల యుద్ధం, 2 వ్యక్తిత్వాల యుద్ధం. నువ్వు ఎప్పుడు నా వెనకాలే, నాకన్నా గొప్పగా, అన్ని విధాలా అధికంగా ఉండాలని అనుకోకు. ఆఖరిన ఓ 2 చెంపల మీద వాయించాడు. కళ్ళంబడి నీళ్లు రాలేదు. ఆ నీళ్లే వస్తే తనెంత బలహీనరాలో తెలిసిపోతుంది. ఏమాత్రం ఎదురు తిరగలేదు. ఓ బొమ్మలా కూచుండిపోయిన ఆమెను చూడ్డం తప్ప మరేం చేయలేకపోయాడు. వేదికలెక్కి కబుర్లు చెప్పడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అవినాష్ ఇంట్లో ఇలా ఉంటాడు అన్న సంగతి ఎవరికైనా తెలుస్తుందా? భార్యని వీలైనంతగా నేలకి రాసేయాలన్న మనస్తత్వం ఉన్న మనిషి అని తెలుస్తుందా? తెలీదు. తను చెప్తేనే తెలుస్తుంది. తను చెప్పదు. తను భారత నారి. భర్తని నలుగురిలో అగౌరవపరచదు. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను కాబట్టి పుకార్లు అవి ఏం ఉండకూడదు. మన జీవితం గురించి బయటకు రానియకూడదు. ఇది రాజకీయ నాయకులకి అవమానం. అదో మచ్చలా కనిపిస్తుంది. గరిమ ఏం మాట్లాడలేదు. ఆమెకు తన పట్ల తనకే అసహ్యం వేస్తుంది. మధ్యతరగతి నుంచి వచ్చిన తనకేం కాలేదు అన్న ధీమా లేదు. ఇవన్నీ సహజం అని సరిపెట్టుకునే నిర్లక్ష్యం కూడా లేదు. అందుకే అవినాష్ బలానికి బలైపోతుంది. ఇదివరకు ఎలా ఉన్నామో ముందు కూడా అలాగే ఉందాం. ఆమె ఏం మాట్లాడలేదు. నాకు తెలుసు, నా మీద నీకు కోపం ఉంది. ఏమిటో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇది మరో నాటకం. మనం రేపు వెళ్ళిపోతున్నాం. పీయూష్ స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు మళ్ళీ వస్తున్నాం. ఈ లోపల నువ్వు వెళ్ళిపోతానని నన్ను బెదిరించకు. నన్ను బెదిరిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా అంటూ నవ్వాడు. ఆ నవ్వు చూస్తే కంపరం పుట్టుకొచ్చింది. ఆ మాటల్లో, ఆ నవ్వులో నేనే గెలిచాను అన్న అర్థం కనిపిస్తుంది. తను అనుకున్నది సాధిస్తున్నాడు. తన జీవితానికి ఎప్పటికీ అతనే యజమాని. తనకు హోదా ఏమిటి? తనని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాడు. తానే ఓ స్టూపిడ్. మరో అవకాశం ఇయ్యి. నన్ను నేను సరిచేసుకుంటాను. అన్నీ మర్చిపోదాం. అంతే. నువ్వు వెళ్ళిపోతానని అనకు. ఓకే? తల ఊపింది ఓ గొర్రెలాగా. తను అవినాష్ని ఇంకా ప్రేమిస్తుందా? లేదు. ఎందుకో ఉంటుంది. ఎక్కడో ఓ బలహీనత కట్టేస్తుంది. మర్చిపో అని అనేస్తాడు. కానీ మర్చిపోవడం కష్టం. అది సాధ్యం కాదు. కానీ నటించాలి. రాజకీయ నాయకుడిని చేసుకున్నందుకు ఆ మాత్రం నేర్చుకుంది. మనది ఓ ప్రేమ కథ. ప్రేమ కథలు గొప్పవి, కానీ వాటి అంతం ఎప్పుడూ విషాదమే. ట్రాజడీ లవ్ స్టోరీస్ ఎప్పుడూ గొప్పవి. ప్రేమలో బ్యాలెన్స్ ఉండదు. ప్రేమ కావాలంటే బరువుని మొయ్యాల్సిందే. ఇప్పుడు మన విషయంలో అదే జరిగింది. నువ్వు నా పక్కనుంటే నేను ఈసారి గెలవగలను. ఆ నమ్మకం నాకుంది. ఆలోచించు. గరిమ ఏం అనలేదు. నమ్మకం లేకపోతున్నావా? అది కాదు ప్రశ్న. 3-4 సార్లు నీ ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. దాదాపు మన బంధం తెగిపోయిందనుకున్న సమయంలో మళ్ళీ కలుసుకున్నాం. ఈ సంగతి చాలామందికి తెలుసు. దాని గురించి ఆలోచిస్తున్నాను. పేపర్లో కూడా వచ్చింది. గట్టిగా నవ్వేశాడు. ప్రజలు అమాయకులు. నువ్వు నా 2వ భార్యవని తెలుసు. మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదని తెలుసు. అయినా నా గౌరవం ఏదైనా తగ్గిందా? లేదు కదా. ప్రజలు పేపర్లు చదువుతారు, కానీ అన్నింటినీ గుర్తుపెట్టుకోరు. పేపర్లను ఇలా చదివి అలా పడేస్తారు. అంతే. వాళ్ళు దాని గురించి పదే మాట్లాడుకోరు, చర్చించరు.
మన గురించి ఎప్పుడో మర్చిపోయారు. ఈ ప్రజలకు పేపర్ వార్తలు అక్కర్లేదు. వేదికలెక్కి చెవుల్లోకి దూరిపోయే విధంగా మాటలు గారడీ చేసే నాయకులే కావాలి. అది అక్షరాల కన్నా వాక్కు కన్నా పవర్. అందుకని నువ్వు ప్రజల గురించి వర్రి కాకు. రాజకీయ నాయకుల లక్షణం ప్రజల్ని వెర్రివాళ్ళని అనుకోవడం. గరిమ ఆలోచనని అంగీకారంగా తీసుకున్నాడు. ఈసారి ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు నీ వస్త్రధారణలో మార్పు రావాలి. నీకు తెలిసిన రాజకీయాల్లోకి ప్రవేశించిన స్త్రీలు కానీ, ఎక్కువ పబ్లిక్లో తిరిగేవాళ్ళు కానీ ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో గమనించు. అలాగే ఉండు. అసలు నువ్వు చీర కట్టుకుంటే చాలా బాగుంటావు, హుందాగా ఉంటావు. అందరిలో నీ కట్టు బొట్టుతో ప్రత్యేకంగా కనపడాలి. నా ఉద్దేశం నీకు అర్థమైందనుకుంటాను. నవ్వేసింది గరిమ. అవినాష్ పబ్లిక్లో తను ఎలా ఉండాలో చెప్తుంటే. ఇది ఓ మొహం, దీన్ని ఈరోజే చూస్తుంది. మళ్ళీ హరిగం వచ్చేసరికి గరిమ వేషం మారిపోయింది. నీకు అన్ని రకాల బట్టలు నప్పుతాయి, నువ్వు చాలా అందగత్తివి. కానీ అమాయకురాల్ని అని మనసులో అనుకుంది. అందుకే ఆమె తనని కాదన్నట్లుగా అటు ఇటు చూసింది. మాధవి గరిమకి తెలుగు కవితల్లోని పంక్తులు, శ్రీనాథుడి చాటువులు, పోతన పద్యాల్లోని పాదాలు అన్నీ రాసిచ్చింది. ఈ హోంవర్క్ చేసుకొని వెళ్ళండి, మీకు తిరుగుండదు. మీ ఉపన్యాసాలు రక్తి కడతాయి అంటూ ఆ కాగితాలు ఆమె చేతిలో ఉంచింది. పీయూష్ స్కూల్ మార్చాలని అవినాష్ అంటుంటే ఏం అనలేకపోయింది గరిమ. ముంబైలో ఉండడానికి లేదు, ఉద్యోగం మానేశాడు కాబట్టి ఢిల్లీలో మకాం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడే ఉంది. హరిగావ్ నుంచి నించుంటున్నాడు. గరిమ కూడా వెంటనే ఉంటుంది. వాడు చదువు పోతుందని ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలని అనుకున్నారు. దీని గురించి తనతో చర్చిస్తాడేమో అనుకుంది, ఏదో మాట్లాడతాడేమో అనుకుంది. కానీ ఆమెను అడగలేదు. డెహ్రాడూన్ వెళ్తున్నాం. ప్రశ్నార్థకంగా చూసింది. అలా చూస్తావేమిటి? పీయూష్ని చేర్పించాలి. అక్కడా? అక్కడ అంటే ఎక్కడ పెడదామని అనుకుంటున్నావు? నేనైతే హైదరాబాద్ అని అనుకున్నాను. నాకు తెలుసు నీ ఆలోచన అంతవరకే అని. అందుకే నేను నిన్ను అడగలేదు. మా సబ్రవాల్ అన్నాడు, డూన్లో కానీ సనావర్లో కానీ చేర్పించమన్నాడు. డూన్ అయితే మన ఢిల్లీ రాజకీయ నాయకులంతా అక్కడే చదువుకున్నారు. కొంచెం పెద్దగా అయితే లండన్ పంపించేయాలి. నోరెత్తలేదు గరిమ. జీవితం అంతా సర్దుబాటు, రాజీ పడిపోవడంతోనే సరిపోతుంది. నా బలహీనత ఈ సర్దుబాటు, రాజీ పడిపోవడం. దాన్ని అవినాష్ బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఇదే నా ఆయుధం అయిపోతుంది నా కాపురం నిలవాలంటే. కానీ అది నా శత్రువు అయిపోతుంది. దీన్ని పదే పదే ఉపయోగిస్తున్నాను. ఇది ఆత్మవంచనే అవుతుంది. కానీ ఎవరేమనుకుంటారో అన్న పాయింట్ మీద జీవితం నడిచిపోతుంది అని మాధవి దగ్గర బాధపడింది. మాకు దగ్గరగా, మన భాషకి దగ్గరగా ఉండి చదువుకుంటే కొంచెం అయినా మన సంస్కృతి, పండగలు అవి తెలుస్తాయి అని అనుకున్నాను. బాధపడకండి, వాడు అవినాష్ వారసుడు. అవినాష్కి తగ్గట్లుగానే ఉండే స్కూల్లో చదవాలి. అయితే పీయూష్ మీద నాకేం అధికారం ఉండదా? నవ్వేసింది మాధవి. ఆ తర్వాత ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర. అధికారం అంటే ఏమిటి, హక్కు అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటూ పోతుంటే చివరికి మిగిలేది ఏం లేదు. యయాతి కూతురు మాధవిలాగా కనివ్వడం వరకే బాధ్యత. నేను నా పిల్లలకి దూరంగానే ఉన్నాను. ఈ మమకారాలు అన్నీ మాయ, అన్ని అవకాశాలతో కూడుకున్నవే, అన్ని స్వార్థంతో కలిసి పనిచేసేవి. మీ రెండోవాడు మెహిర్ కొన్ని రోజులుంటాడు. ఆ తర్వాత వాడు కూడా వెళ్ళిపోతాడట. చదువు ముందు అదే ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా. ఇవన్నీ మీరు అంగీకరించాల్సిందే. రేపటి కోసం ఇవాల్టి అందమైన బాల్యాన్ని ఆ నిబంధనలు, నియమాలు, నీతి అంటూ సంకెళ్ళు వేసేస్తే వాళ్ళకి పెద్దయ్యాక ఏం మిగులుతుంది? ఈ బాల్యం కదా మనిషి వ్యక్తిత్వాన్ని దారిలో ఉంచేది. ఈ జీవితంలో ప్రతి మలుపులో ఓడిపోతున్నాను. అందుకే ఈ నిరాశ, నిస్సహాయత. నా మాటకు విలువే లేకుండా ఉంది. ఏం చేయలేను. అదే మన స్థితప్రజ్ఞతని తెలుస్తుంది. ఇప్పుడు చేస్తున్నది అదేలే అంది ఎటో చూస్తూ. మాధవి కూడా గరిమ వాళ్లతో ఢిల్లీ వెళ్ళింది. డెహ్రాడూన్కి పీయూష్ని తీసుకుని వెళ్లారు. వింటర్ వెకేషన్ మూలంగా సెలవులు, ఆ తర్వాతే స్కూలు. డబ్బు కట్టేసి వచ్చారు. వాణ్ణి మెంటల్గా ఆ స్కూల్కి వెళ్లేలాగా తయారు చేయాలి. లేకపోతే బెంగ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. మాధవి ఆ విషయంలో అనుభవం బాగా ఉంది. తన పిల్లలిద్దరికీ తను వెళ్ళిపోతుంటే ఏమేం చెప్పిందో గుర్తుంది. అలాగే పీయూష్ని తయారు చేస్తుంది. వాడు స్నానం చేస్తున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, రాత్రి పడుకోబెడుతున్నప్పుడు ప్రతి నిమిషం ఉత్సాహం కలిగేలా చెప్పింది. ఓసారి మీ ఊరు వెళ్తావా? మాధవి తలూపింది. నీ పిల్లల వయసు గుర్తుందా? రోజులతో సహా.
అయినా వయసుదే ఉంది కానీ నన్ను గుర్తుపడతారో లేదో, ఎందుకంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు చీరతో వచ్చాను. ఇప్పుడు పంజాబీ డ్రెస్, జుట్టులో మార్పు, తయారవడంలో మార్పు, అన్నింట్లో మార్పు. ఈ 3 ఏళ్ళు ఏ రోజును కూడా నాతో మాట్లాడించలేదు. అది నా బాధ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నువ్వు వెళ్ళాక అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. నీకేమాత్రం ఉండే విధంగా లేకపోయినా నా దగ్గరికి వచ్చేసే. నన్నెన్నో విధాలుగా ఓదార్చిన నువ్వు నీకు నీ ఇబ్బందుల్లో ఆదుకోలేనా? అయినా ఎలా వెళ్తావు? అడ్రస్ అది లేదేమో, ఇది వరకు ఉన్న ఊళ్ళో లేరేమో. అడ్రస్ లేకపోతే మా పాత ఇంటికి వెళ్తాను. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కదా. అయినా ఫోన్ నెంబర్ ఇవ్వండి. అసలు ఆ మనిషి తీరు చూడండి. ముంబైకి వచ్చాడు, మనం ఉన్న హోటల్కి వచ్చి సామానంతా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఏదో మొక్కుబడిగా 2 సార్లు మాట్లాడాడు. ఏదో కొంపలు అంటుకుపోతున్నట్లుగా ఫోన్ పెట్టేశాడు. గరిమ ఆమెను సూటిగా చూసింది. నీకు అసలు అనుమానం ఏదైనా వస్తుందా? అనుమానమా? దేనికి? పెళ్ళేమైనా చేసుకున్నాడేమో. పెళ్ళా అంటూ నోరు తెరిచేసింది. అవునన్నట్లుగా తలూపింది. పెళ్ళెలా చేసుకుంటాడు? ఎలా ఏమిటి? అవినాష్ చేసుకోలేదా? అలాగే. సామాజిక హోదాల్లో తేడా ఎంతో ఉన్న రాజారావు, అవినాష్ ఇద్దరూ ఒకేలాగా ప్రవర్తించారు. నేను ఫోన్ చేసి రాజారావుకి చెప్తాను నువ్వు వస్తున్నావని. వద్దు, నాకేం జరుగుతుందో అన్నది తెలియాలి. ఆ తెలియాలంటే నేను వస్తున్నట్లు రాజారావుకి తెలియకూడదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గరిమ అన్నట్లు రాజారావు మరో పెళ్లి చేసుకున్నాడా? ఎందుకు? దాని జవాబుని ఊహించలేకపోయింది. అది నిజం కాకూడదు అని మనసులో అనుకుంది. గరిమ రాజారావుకి ఫోన్ చేసింది. వెంటనే లైన్లోకి వచ్చాడు. మరో ఏడాది కాంట్రాక్ట్ పొడిగించాలనుకుంటున్నాం. మీ ఇష్టం. మాధవ్తో మాట్లాడతారా? మాధవి మాట్లాడతావా అంటూ మాధవిని చూసింది. మాట్లాడను అన్నట్లుగా చెయ్యి ఊపింది. మాధవి ఏదో పనిలో ఉంది, తర్వాత మాట్లాడతారా అంది. అలాగే, ఉంటాను అంటూ టక్కును పెట్టేశాడు. ఏదో అనుమానం వస్తుంది మాధవి, ఓసారి వెళ్ళిరా. మళ్ళీ మరోసారి చెప్తున్నాను, నీకు గనక నచ్చకపోతే వచ్చేసే. నా దగ్గరుందు, నీకో దారి నేను చూపిస్తాను. మాధవి ఏం అనలేదు. పీయూష్ స్కూల్ కోసం వెళ్ళిపోతే మెహిర్ ఉన్నాడు కదా, వాడిని నువ్వు చూసుకోవాలి. నేను అవినాష్ వెంట వెళ్తుంటాను కదా. మాధవికి ధైర్యం వచ్చింది ఆమె మాటలతో. నేను నీకు ఢిల్లీ నెంబరు, హైదరాబాద్లో అమ్మ వాళ్ళ నెంబరు, ఇక్కడ నెంబరు ఇస్తాను. ఎక్కడో ఓ చోటు ఉంటాను. నిజంగా మళ్ళీ రానా? అనుమానంగా అంది. నీకు 15 రోజులు సెలవు. నీ జీతం రాజారావుకి వెళ్ళిపోయింది. అయితే నేను నీకు ఇస్తున్నాను, దానికి నేను పేరు పెట్టలేను అంటూ లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి మాధవికి ఇచ్చింది. మాధవి గుండెల్లో ఓ మూల సన్నగా నొప్పి. డబ్బుని గరిమని చూశాక, జాగ్రత్త మాధవి, ఫోన్ నెంబర్లు జాగ్రత్తగా ఉంచుకో. మధ్యలో నాకు ఫోన్ చెయ్యి. కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె మాటలకి. 3 ఏళ్ల తర్వాత మాధవి ఇంటికి బయలుదేరింది. అమలాపురంలో బస్సు దిగేసరికి సాయంత్రం అయిపోయింది. అక్కడి నుంచి అగ్రహారం ఎక్కువ దూరం కాదు, 4 కిలోమీటర్లే. ఓ రిక్షా చేసుకొని ఊరి మొగలోనే దిగింది. అప్పుడు చూసుకుంది చేతిలో బ్యాగ్ లేదని. ఎక్కడ మర్చిపోయిందో జ్ఞాపకం తెచ్చుకోవాలనుకుంది. కానీ దండగా ఎక్కడుండిపోయిందో ఏమో. అందులోని బట్టలు ఎవరో లేని వాళ్ళు కట్టుకుంటారు. డబ్బు దేనికో ఖర్చు పెట్టుకుంటారు. తనది కాదు అని అనుకుంటే సరి. తనదే అనుకున్నదే పోయినప్పుడు ఇదే మూలకి. 3 ఏళ్ల క్రితం వరకు అందరూ ఉన్నారు. మొన్నటి వరకు అందరూ ఉన్నారనే అనుకుంది. కానీ ఒంటరిదే. ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు. కానీ పరిస్థితుల సెటప్ అలా ఉంది. ఇందులో తన చాయిస్ ఏమీ లేదు. తన జీవితం అనే మార్కెట్ని తన లాభనష్టాలకి వాడుకుంటున్నాడు రాజారావు. అతనే పెద్ద వ్యాపారి. పాపపుణ్యాలు లేవండి, ఉన్నదంతా లాభనష్టాలే అని రావిశాస్త్రి రత్తాలతో అనిపిస్తాడు. రాజారావుకి పాపపుణ్యాలు అక్కర్లేదు. ఊరు ఏం మారలేదు. అన్ని వీధులు అలాగే ఉన్నాయి. తమ ఇల్లు మొండి వీధిలో మొదటిది. మొండి వీధికి వెళ్లాలంటే 3 వీధులు దాటాలి. చీకటి పడిపోయింది కాబట్టి ఎవరూ గుర్తుపట్టరు. ఎందుకంటే ఆ సమయంలో అందరూ వీధి గుమ్మం వైపు తలుపుని చేరేస్తారు, లేకపోతే గొళ్ళెం పెట్టేసుకుంటారు. అందుకే వీధి గుమ్మం దగ్గర అరుగుల మీద ఎవరూ లేరు. ఆ వీధికి మొండి వీధి అని పేరు ఎందుకొచ్చిందంటే ఆ వీధిలో ఒకే వరుస ఇళ్లున్నాయి, ఎదురుగా మరో వరుస ఇళ్లు లేవు. ఎదరంతా కొబ్బరి చెట్లు, పొలాలు, వరల నూతులు, అక్కడక్కడ గుడిసెలు. మిగిలిన వీధుల్లో ఎదురు బొదురు ఇళ్ళు. ఆ ఊళ్ళోకి అడుగు పెట్టడంతోనే కొన్ని మర్చిపోయింది, కొన్నింటిని తలుచుకుంది. సౌదీ అరేబియా, ముంబై, ఢిల్లీ, అవినాష్, గరిమ మేడం, పీయూష్, మిహిర్, హరిపూర్ అన్నింటినీ మర్చిపోయింది.
తమ ఇల్లును తలుచుకుంది. పెళ్ళయ్యాక ఈ ఊరు ఈ ఇంటికే వచ్చింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారో. ఆ ఇంటి ముందు నుంచుంది. వెలుగుతున్న గుడ్డి లైటు పూర్తిగా చీకటిని పారదోలడంలో విఫలం అయింది. నల్ల సిమెంటు మెట్లెక్కింది. వెంటనే తలుపు తట్టలేదు. వెనక్కి తిరిగి చూసింది. సగం సగం చెరిగిన ముగ్గులు, పుష్యమాసం ముగ్గులు వాకిలంతా నిండిపోయి ఉన్నాయి. తను కూడా ఎన్నో ముగ్గులు వేసేది. పుస్తకాల్లో చూసి నేర్చుకుని వేసేది. చిన్నగా నిట్టూర్చి తలుపు మీద వేళ్లతో కొట్టింది. ఊపిరి బిగపెట్టుకొని ఉంది. కానీ ఎవరూ తీయలేదు. మరోసారి గట్టిగా కొట్టింది. ఎవరూ? దీర్ఘంతో వచ్చిన జవాబు. గల్లు గల్లు కాళ్ల మువ్వల పట్టీల శబ్దం. చెక్క గడియ తీసిన శబ్దం. ఎదురుగా 10 ఏళ్ల పాప. చేతుల్లేని తెల్లగౌన్ వేసుకొనుంది. పైకి కట్టిన 2 జడలు, పువ్వులా అమర్చిన ఎర్ర రిబ్బను. ఎవరే? వస్తా. దీర్ఘం. ఓ మొగ్గు గొంతు. ఆ తర్వాత ఆ గొంతు తాలూకు మనిషి. లుంగి, పంచ, పైన ఆచ్ఛాదన లేని భాగం, మెళ్ళో జందెం పోగులు. ఎవరు కావాలండి? మర్యాదగా అడిగాడు. నరసింహారావు గారు అని నసికింది. ఆ ఇంట్లో నరసింహారావు గారు కానీ ఆయన తాలూకు వాళ్ళు కానీ లేరని తెలుసు. కానీ అలా అడగాలని అడిగింది. ఆయన ఇక్కడ ఉండడం లేదు. వాళ్ళ అబ్బాయి రాజారావు రాజమండ్రి వెళ్ళిపోయాడు. దాంతో మొత్తం ఫ్యామిలీనే ఎత్తేశారు. అలాగా? తెలిసిన విషయం అయినా మళ్ళీ వినేసరికి నీరసం వచ్చింది. ఈ ఇల్లు అమ్మేశారా? ఓ విధంగా అంతే అనుకోవాలి. ఎవరితో అంతసేపు మాటలు? ఓ తెల్ల జుట్టు పెద్ద బొట్టుతో ఓ కాలు ఈడుస్తూ ఓ పెద్దావిడ వాళ్ళ వెనకాల నించుంది. ఎవరో నరసింహం గారి కోసం అంట. ఇంకెక్కడ నరసింహం? ఎప్పుడో పోయాడు కందా. మాధవి గుండె టకటక కొట్టుకుంది. తెలిసిన విషయం అయినా బాధ కలిగింది. పిల్లల చదువులు అతనే చూస్తానన్నారు. ఇప్పుడెవరు చూస్తున్నారో. అయినా రాజారావు రాజమండ్రి వెళ్ళిపోయాడు కందా. ఆ ముక్కే అన్నాను. ఈ లోపల మరో 2 ఆడవాళ్లు, మరో 2 మగవాళ్లు, 2 మగపిల్లలు వచ్చి వాళ్ల వెనకాల నించున్నారు. 3 ఏళ్లలో జరిగిన మార్పులు మాధవి వేషంలో కూడా వచ్చాయి. చూడగానే చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఓ పెద్దాయన అడిగాడు. ఢిల్లీ నుంచి. అయ్యో పాపం, అంత దూరం నుంచి వస్తున్నావా? కబురు చేయాల్సింది. అయినా వాళ్ళు ఇక్కడ ఉండటం లేదన్న సంగతి నీకు తెలీదు కామోసు. తెలీదు. తెలిసిన ఊరు, తెలిసిన వీధులు, తెలిసిన ఇల్లే కదా అని కబురు చేయలేదు అని సందేహిస్తూ నించుండిపోయింది. లోపలికి రామ్మా. అలా దారికడ్డంగా దడి కట్టేస్తే ఎలాగర్రా? ఆ అమ్మాయి ఎలా వస్తుంది? తప్పుకోండి అంటూ ఓ పెద్దాయన గట్టిగా కసిరాడు. అందరూ అటు ఇటు సర్దుకుంటే మాధవి లోపలికి అడుగుపెట్టింది. వాళ్ళు చూపించిన కుర్చీలో కూర్చుంది. నరసింహ ఏమవుతాడు? మామయ్య గారు. అంతకుమించి మరేం చెప్పలేదు. వాళ్ళ అబ్బాయి నా భర్త అని అనలేకపోయింది. కాళ్ళు చేతులు అలా పెరట్లోకెళ్ళి కడుక్కో, గోడల్లో నీళ్లున్నాయి. అలాగే అంటూ లేచింది. 3 ఏళ్ల క్రితం వరకు తన ఆ ఇంట్లో ఓ భాగం. ఆ ఇంట్లోని ప్రతి మూల తెలుసు, ప్రతి అంగుళంతో పరిచయం. ఈ ఇంటి నుంచి సౌదీ వెళ్లే వరకు ఇక్కడే ఉంది. కూతురికి 6 ఏళ్లు, కొడుక్కి 5 ఏళ్లు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. తన కోసం బెంగ పెట్టుకోలేదని రాజారావు అన్నాడు. అది అబద్ధం అని తెలుసు. తెలిసిన పరిసరాలే. లోపలికెళ్ళి స్నానం చేసి అదే బట్టలు కట్టుకొని వచ్చింది. ఢిల్లీలో ఏదైనా ఉద్యోగమా? ఒక్కసారి అవినాష్ కుటుంబం కళ్ళ ముందుకొచ్చింది. అవును. ఎప్పుడనగా బయలుదేరావో, ఎక్కడ తిన్నావో? రామ్మా, మాతో పాటు ఫలహారం చేద్దు గాని. ఇంటి వెనకాల పెరటి అరుగు మీద వరుసగా అరిటాకులు వేస్తే అందరూ కూర్చున్నారు. ఈ చివర కూర్చో అంటూ చివర ఉన్న ఆకును చూపించారు. పీట వేసుంది. ఇదే అరుగు మీద మామగారు, రాజారావు, పిల్లలిద్దరూ కూర్చొని రాత్రిళ్ళు తినేవారు. అది గతం. ఆ గతం ఇప్పుడు అనవసరం. మాటల్లో ఆ పెద్దావిడే అన్ని విషయాలు చెప్పింది. ఆవిడ భర్త సుబ్బారావు, వాళ్ళిద్దరు కొడుకులు శ్రీరామమూర్తి, సన్యాసిరావు, వాళ్ళ భార్యలు, 4 మనవలు ఆ ఇంట్లో ఉంటున్నారని అంది. తినడం అయిపోయాక ముందు గదిలోకి వచ్చింది. మిగిలిన వాళ్లంతా మండువ అరుగు మీద టీవీ చూస్తున్నారు. నాన్నోయ్, హోంవర్క్ ఉండిపోయింది. రేపు ఆదివారమే కదా, రేపు చెప్తాలే. లుంగి పంచి మనిషి ఆ పాప తండ్రి. అయ్ బాబోయ్, రేపా? రేపెల్లా కుదురుతుంది? నర్సులింటికి వెళ్ళాలి, కొత్త ముగ్గులు నేర్పిస్తానంది. సంక్రాంతికి ముగ్గులు పోటీలున్నాయి. బహుమతులున్నాయటే అని అడిగింది ముసలావిడ. అవి అన్నీ ఉన్నాయి. పొడుం తాతయ్య అందరికీ ఇస్తానన్నారులే. రేపు సాయంత్రం? నువ్వు అలాగే అంటావు కానీ ఏం చెప్పవు. పెదనాన్న, నువ్వు చెప్పవు.
సడేలే, నన్నే అడిగావు, తెలుగు చెప్పమంటే చెప్తాను. అంతా వింటున్న మాధవి మండువ అంచు దగ్గర నించుంది. పాపా, నేను చెప్పనా? నీకొచ్చా 5వ క్లాస్ లెక్కలు? మా నాన్న పెద్దనాన్న చెప్పలేరు, నువ్వు చెప్తావా అన్న అర్థం ఉంది. ముందు నువ్వు పలకా బల్పం తీసుకురా. ఆ పాప లెక్కల పుస్తకం, ఓ నోటు పుస్తకం, పెన్సిళ్ళు తెచ్చిచ్చింది. లెక్కలెప్పుడు పలక మీద నేర్చుకోవాలి అంది మాధవి. పలకుంది కానీ కణిక పుల్ల లేదు అన్నాడు ఆ పాప తండ్రి. మాధవి లెక్కల పుస్తకం చూసి లెక్క చేసి ఇచ్చేసింది. చూసుకో, జవాబు అదేనా? ఒక్కసారి గంతేసింది జవాబు చూసి. నాన్నోయ్, ఆంటీ లెక్క రైటు. అందరూ మాధవిని చూశారు. మాధవి పెదవులపైన చిరునవ్వు, మరిచిపోయాననుకున్న నవ్వు. కానీ ఇంకా ఎక్కడో దాగుంది. ఆ పాప మరో 4 లెక్కలు చేయించుకుంది. ఆ తర్వాత తన కేటాయించిన గదిలోకి వెళ్ళింది. అది వీధి గది. ఆ గది గుమ్మం ఒకటి వీధి అరుగు మీద, మరో గుమ్మం లోపల ఉంటుంది. నిజానికి ఆ గది పురుళ్ళ గది. దాన్ని పురుళ్ళకి, పుణ్యాలకి, బయటున్నప్పుడు, మైల వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు వాడే గది. ఆ గదికున్న ఓ చిన్న కిటికీ ఎదర ఉన్న పొలం వైపు ఉంటుంది. ఆ గదిలోనే కూతురు కొడుకు పుట్టారు. అంతేనా? ఆడబడుచులు వెంకటలక్ష్మి, వీరలక్ష్మి కూడా ఇక్కడే పురుడు పోసుకున్నారు. మావగారి తండ్రికి పక్షవాతం వస్తే ఇదే గదిలో ఉన్నారు. ఆ తర్వాత అతను ఇక్కడే పోయారు. ఆ తర్వాత మామగారి తల్లి ఉదయరాగం, సంధ్యారాగం అంటూ ఈ గదిలోనే ఓ ఏడాది పాటు పొద్దున సాయంత్రం ఓ ఏడుపు ఏడ్చేవారు. ఆ తర్వాత ఆవిడ కూడా ఆ గదిలోనే చనిపోయారు. ఈ గది 4 గోడలు చావుల్ని చూసింది, పుట్టుకలను చూసింది. వీటికి ఎన్నో తెలుసు. జీవిత సత్యాలను నేర్పించే గది ఇది. మంచం మీద పడుకుంది, కాని నిద్ర పట్టడం లేదు. పుట్టిల్లు గుర్తొచ్చింది. గోదావరి రేవు దాటి ఓ 2 కిలోమీటర్లు నడిస్తే తల్లి ఉండే ఇల్లు వస్తుంది. కాని తల్లి పోయింది. అన్నగారులు మొదట్నుంచి ఒంటెత్తు గుణాల వాళ్లే. అక్క కూడా పోయింది. ఆ ఇంటి వసారాలో పిచ్చుకల కబుర్లు, పెరట్లో కాకుల విసుర్లు, దానిమీద పాలు మరిగే వాసనలు, గిలకబావి శబ్దాలు అన్నీ కూడా జీవితంలోని ఇంద్రియాలకి పనిచెప్పేవి. కార్తీక మాసం పూజలు, మాఘమాసం అరటి దొప్పల్లో దీపాలు, అరుగుల మీద పురాణాలు, ఫాల్గుణ మాసంలో ఉమామహేశ్వర స్వామి కళ్యాణం, వైశాఖ మాసం నరసింహస్వామి కళ్యాణం, భోగాలు, సంతర్పణలు, సంక్రాంతి ముగ్గులు, కనుమనాడు ప్రభల తీర్థం అన్నీ కూడా మర్చిపోలేనివి. ప్రతి క్షణం జీవించిన రోజులు అవి. జీవితం నిండా బ్రతుకు పరిమళమే, అంతా ప్రశాంతం. ఇప్పుడు ప్రశాంతత అంటే శబ్దం ఆగిన తర్వాతది. ఆలోచిస్తుంటే గుండె బరువెక్కింది. గుండెలోని చిరునవ్వుని ఓ పక్కకు తోసేసి ఖాళీ చేసింది. నిద్రపోవాలని. బయటి పొలాలు, ఆకాశంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, పొలాలు, వాటి వెనక తన జీవితం. ఆ జీవితంలో ఏం నష్టపోయిందో, ఏం శాంతి పొందిందో తెలియదు. ఎక్కడో దూరంగా సన్నాయి మేళం. ఆ సన్నాయి వెనక ముడిపడుతున్న 2 జీవితాలు. తనది అంతే. అలాంటి సన్నాయి మేళం మధ్య మలుపు తిరిగిన జీవితం. పద పద బెమ్మక్క, పద పద బెమ్మక్క అని డోలు వాళ్లు లయగా వాయిస్తుంటే ఈ గదిలోకి వచ్చింది. వీటన్నింటినీ నెమరేసుకుంటుంటే డబ్బు, బట్టలు పోయాయన్నది గుర్తు రాలేదు. అంటే దానికి ప్రాముఖ్యం ఇవ్వలేదన్నమాట. జాకెట్లోంచి పర్సు తీసి చూసింది. 1500 వరకు ఉంది. దీంతో ఢిల్లీ వెళ్ళగలదు. అంతగా డబ్బుకి ఇబ్బంది పడితే చెవులకు ఎర్రరాళ్ల దిద్దులున్నాయి, అమ్మేయొచ్చు. రాజారావు తన రాకకి ఉత్సాహం చూపించడం లేదు. ఎందుకు? గర్మి మేడం రమ్మంది కాబట్టి భవిష్యత్తు మీద భరోసా ఉంది. లేకపోతే... పొలాల వెనకాల నుంచి కోడికూత వినపడింది. తెల్లవారుతుంది. ఊరు లేవకుండానే వెళ్ళిపోవాలి. ఊళ్ళో అందరికీ తను తెలుసు. 3 ఏళ్ల క్రితం ఈ ఇంట్లోంచి ఎందుకు సౌదీ వెళ్ళిందో తెలుసు. ఇప్పుడేం జరుగుంటుందో కూడా తెలిసే ఉంటుంది. తనను చూడగానే అడుగుతారు, నీకు తెలీదా? నీకు చెప్పలేదా? అయ్యో, మాట మాత్రమైనా చెప్పకుండా రాజమండ్రి వెళ్ళిపోయారా? అందుకే వెళ్ళిపోవాలి. తెలిసిన ఇల్లే కాబట్టి తన పనులు చేసుకుని స్నానం చేసి మళ్ళీ అదే బట్టలు వేసుకుంది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కళ్లే లేస్తున్నారు. నేను మరి ఉంటానండి అంటూ చేతి బ్యాగ్ తీసుకుని నించుంది. అప్పుడేనా? 2 చుక్కలు కాఫీ తాగు. మళ్ళీ దీర్ఘం. వద్దు, నేను వెళ్ళిపోతాను. బస్టాండ్కేనా? ఒరే శ్రీరామ్మూర్తి, నువ్వు దింపెయ్యి అని ఆ ఇంటి పెద్దాయన అంటూ లోపల నుంచి వచ్చారు. ఆ శ్రీరామ్మూర్తి పొగ మంచులో జాగ్రత్తగా తీసుకెళ్లి బస్టాండ్లో దింపాడు. నేను ఉంటానండి అని అతను వెళ్ళిపోయాడు. రాజమండ్రి రాజమండ్రి అంటూ ఓ కారులోంచి ఓ కుర్రాడు అరుస్తుంటే ఆగిన ఆ తెల్ల అంబాసిడర్ వైపు చూసింది. మళ్ళీ అరిచాడు. మాధవిని చూస్తూ అన్నాడు ఆ మనిషి,
రాజమండ్రి వెళ్తుందండి. ఎటెళ్ళాలి? రాజమండ్రి. ఈ లోపల మరో ఇద్దరు ఎక్కారు. మాధవి ఎక్కింది ఆ ట్యాక్సీని. ఆ మంచు తెరల్లోంచి కారు దూసుకుపోయింది. 7 గంటలు అవ్వకుండానే రాజమండ్రి స్టేషన్ దగ్గర ఆపేశాడు ట్యాక్సీని. డబ్బిచ్చి చుట్టూ చూసింది. కాఫీ హోటళ్లు ఎదురుగా కనిపించాయి. పొద్దున కాఫీ తాగలేదు. హోటల్లోకి వెళ్ళింది తాగడానికి. కాఫీ తాగాక బయటికి వచ్చి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళింది. గరిమ ఇచ్చిన నంబర్ అది. గుబగుబలాడుతున్న గుండెతోనే ఫోన్ చేసింది. వణుకుతున్న చేతులతో అలాగే చెవి దగ్గర పెట్టుకుంది. ఓ ఆడగొంతు. హలో. గుండె గొంతుకులోకి వచ్చేసి కొట్లాడుతుంది. కన్నీటి తెర కళ్ళని కమ్మింది. రాజారావు గారిల్లేనా? అది తన గొంతేనా? ఇలా ఉందేమిటి? అవును, ఆయన స్నానానికి వెళ్లారు. ఎవరూ చెప్పకుండానే గుండె వేగం పెంచింది. ఆయన అన్న పదానికి అర్థం వెతకడం మొదలెట్టింది. డిక్షనరీ దొరకడం లేదు. ఏ అర్థమో ఎలా తెలుస్తుంది? ఏమే చిన్నారి, నాన్న బాత్రూంలో ఉన్నారా, బయటకొచ్చారా? చూడు. వెతక్కుండానే అర్థం దొరికిపోయింది. మీరెవరు? మీ పేరేమిటి? మాధవికి చెప్పాలనిపించలేదు. ఒక్క నిమిషం. వచ్చారా? మీకోసమే ఫోన్, ఇదిగో. హలో. రాజారావు గొంతు. అదే గొంతు. అందులో గుర్తుపట్టకపోవడానికి ఏం లేదు. మాధవి హలో అనలేదు. ఎవరు? నేనే, మాధవిని. నిశ్శబ్దం. తుఫాన్ ముందు లాంటిది. వెంటనే అన్నాడు. అలాగా, స్టేషన్ దగ్గరే ఉండండి, నేను వచ్చి కలుస్తాను. వెంటనే వెళ్ళిపోతారా? మాధవికి ఆశ్చర్యం కలగలేదు. తనెవరో ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకూడదని అలా మాట్లాడాడు. స్టేషన్ ముందు రాజరాజ నరేంద్రుడి బొమ్మ దగ్గర నుంచుంది. ఏం మారలేదు. మనిషి అలాగే ఉన్నాడు. కాకపోతే కాస్త పొట్ట ముందుకొచ్చింది. నువ్వు చేసిన తప్పు కనపడకూడదనా ఇంటికి రానివ్వడం లేదు? రాజారావు ఏం అనలేదు. పెళ్లి చేసుకున్నావా? మౌనం. ఇప్పుడు మనిద్దరి మధ్య ఏం మిగిలింది? ఓ 3 ఏళ్ళు ఆగలేకపోయావా? నేనున్నానా లేదా? అలాగే నువ్వు కూడా ఉండాలి కదా. పిల్లలకి ఏం చెప్పావు? అమ్మ చచ్చిపోయిందన్నావా? అదే అయ్యుంటుంది. ఆ అమ్మాయికి ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావు? నా కష్టాన్ని వాడుకున్నావు. ఒక్క చిన్న మాట కూడా నాతో చెప్పాలనిపించలేదా? నన్ను వస్తువులాగా వాడుకున్నావు. పిల్లల్ని తీసుకున్నావు. నన్ను అమ్మేశావు. ఎప్పుడైనా ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? దేశం కాని దేశంలో ఎలా ఉందోనని. అమ్మ పోయింది. అత్తయ్య పోయారా? నాకు ఆ విషయాన్ని చెప్పాలనిపించలేదా? నిన్ను దేవుడు కూడా క్షమించడు. రాజారావు మాట్లాడలేదు. సరే, అత్తయ్య పోయారు. ఎప్పుడు పోయారో నాకు చెప్పలేదు. నీకు పిల్లలకి భోజనానికి ఇబ్బందిగా ఉంటే పెళ్లి చేసుకొని ఉంటావు, అంతే కదా? నీ దృష్టిలో అంతకు మించిన ఊహలు రావు. ఓ పెళ్ళం డబ్బు సంపాదించడానికి, ఇంట్లో వండి వార్చడానికి మరో పెళ్లి. ఆ మాత్రం వంట చేయడం రాదా? చేసుకోనేరవా? వంట కోసమే పెళ్లి చేసుకున్నావా? అది తలుచుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. సరేలే, ఇంక మీదటి నుంచి నా జీతం నీకు రాదు. నా బ్రతుకు నేను చూసుకోవాలి. నీ తంటాలు నువ్వు పడు. రాజారావు కొయ్యలా నుంచుండిపోయాడు. మాధవి స్టేషన్లోకి వెళ్ళి విజయవాడ కొనుక్కుంది టికెట్ని. స్టేషన్ బయటికెళ్ళి గరిమకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఎక్కడికి వెళ్తావో ఏం చేస్తావు అని కూడా అడగలేదు అని ఏడ్చేసింది. నేనున్నాను మాధవి, ఢిల్లీకి వచ్చి నేనే స్టేషన్కి వస్తాను, నీకేం భయం లేదు. కొంచెం మనసు తేటపడింది. ఢిల్లీకి వెళ్లే ట్రైన్ ఎన్నింటికని బోర్డు మీద చూసింది. ఎందులో రిజర్వేషన్ దొరికితే అందులో వెళ్లడానికి తయారైంది. చెవి దుద్దులు, వేలుకున్న సన్నపాటి ఉంగరం ఓ మార్వాడి దుకాణాన్ని వెతికి అక్కడ అమ్మేసింది. ఇప్పుడు డబ్బుకి ఇబ్బంది లేదు. స్లీపర్ లేకపోతే ఏసీలో అయినా వెళ్లొచ్చు. స్టేషన్లో కూర్చుని వచ్చే పోయే రైళ్లని, మనుషుల్ని చూస్తుండిపోయింది. ఇప్పుడు తను కూడా అంతే. ప్రపంచం అనే ప్లాట్ఫారం మీద నించుంది. ఎవరో వస్తున్నారు, కలుస్తున్నారు, చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చేయబోయేది చిన్న ప్రయాణం కావచ్చు, సుదీర్ఘ ప్రయాణం కావచ్చు, ఒంటరిగానే చేయాలి. ఇది తను ఎదగడానికి భగవంతుడిచ్చిన అవకాశం అనుకుంటే సరి. జీవితం తెగిన గాలిపటంలా తయారైనట్లు అనిపించింది. జీవితం పట్ల ఎన్నో కలలుండేవి. అవి తీరకుండా కాపలా కాశాడేమో రాజారావు. అందుకే జీవితాన్ని ఇన్ని రోజులు కప్పంలా కట్టాల్సొచ్చింది. రైలెక్కి కిటికీ దగ్గర కూర్చుంది. కిటికీకి తలని ఆనించి కళ్ళు మూసుకుంది. జీవితం అంటే సత్యం, శివం, సుందరములు శక్తులు అనుకునేది. కోరిక, నమ్మకం, ఆశ, ఈ 3 అంశాలు జీవితాన్ని నడిపిస్తాయని అనుకునేది. వాటి అర్థాలు మారిపోతుంటే ఇక ముందు ఒత్తిళ్ల మధ్య నడవాలి. ఏదేమైనా ఇది కొత్త మలుపు. ఈ దారిలో తనొక్కతే. అయితే గరిమ సాయం తీసుకుంటుంది. మళ్లీ రాజారావు మెదిలాడు. తన జీవితం అయిపోయిందా?
రాజారావు అలా చేయకుండా ఉంటే బాగుండేది. పిల్లలు తను ఎంతో హాయిగా ఉండేవారు. ఇన్నాళ్ల జీవితంలో తనలో రాజారావు ఏం చూశాడో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలిసింది. తనలో ఓ భార్యను చూడలేదు. అన్ని విధాలా తక్కువ అయిన మాధవిని అణగదొక్కబడే పని మనిషిగా చూశాడు. ఆ ఇద్దరి మధ్య వైరుధ్యం ఎక్కువైందన్న సంగతి మాధవి గ్రహించలేకపోయింది. తనకు తానే సంస్కరించుకుంటాడు అని అనుకుంది. కానీ ఆ సంస్కారం ఇంకో మనిషిని వంట కోసం తెచ్చుకునేలాంటిది అని ఊహించలేకపోతుంది. ఇప్పుడేదో అనుకుంటూ వచ్చింది. అదో ఫ్రస్ట్రేషన్. కానీ ఇప్పుడు వచ్చి అన్నీ తెలుసుకొని ఒప్పే చేసిందో తప్పే చేసిందో, తొందరపడిందో, దీని పర్యవసానం ఎలా ఉంటుందో అంత అయోమయం. తెగని ఆలోచనలు. ఈ ప్రయాణం చివరి జీవితం గురించి మరో కోణంలోంచి చూడ్డానికి ప్రయత్నిస్తుంది. ఈ గమనం, గమ్యం, లక్ష్యం, ధర్మం ప్రస్తుతం ఏమీ లేదు. గరిమ దగ్గరికి వెళ్ళాక మళ్లీ ఆలోచిస్తుంది. నిజాముద్దీన్లో రైలు ఆగగానే దిగింది. మాధవి అటు ఇటు చూస్తుంటే డ్రైవర్ గుర్తుపట్టి ఇంటికి తీసుకెళ్లాడు. గరిమ ఒక్కసారి మాధవిని కౌగిలించుకుంది. నీకు చాలా చెప్పాలి. అయితే ఇప్పుడు కాదులే, ముందు నువ్వు స్నానం చేసి తినేసి పడుకో, లేచాక మాట్లాడుకుందాం. మిహిర్ ఒక్కసారి మాధవిని చుట్టేశాడు. ఇది ఈ చర్య తన పిల్లల దగ్గర నుంచి ఆశించింది. కానీ వాళ్ళని చూడలేకపోయింది. మీలో చాలా మార్పు కనపడుతోంది మేడం. ఈ బట్టలు, గంజిలేని చీరలు, పొడుగు చేతులు, క్లోజ్ నెక్, ఇది మార్పు. ఇది గమనించుంటావు. మీకు నచ్చిందా? నాకు నచ్చడం నచ్చకపోవడం అన్నది లేదు. అవినాష్ చెప్పాడు, చేస్తున్నాను. నా ఇష్టాలు నేను మర్చిపోయాను. నా కోసం ఓ గంట కూడా కేటాయించలేకపోతున్నాను. రేపు హరిపూర్ వెళ్తున్నాం. నువ్వు మిహిర్ ఇక్కడే ఉండండి. వాణ్ణి తీసుకెళ్ళదలుచుకోలేదు. వాణ్ణి వదిలి ఉండగలరా? తప్పదు. పీయూష్ విషయంలో అలాగే అనుకున్నాను. కానీ ఏం జరిగిందో నీకు తెలుసు. తప్పదు, వెళ్లాల్సిందే. వేదికలు, ఉపన్యాసాలు, నలుగురు మధ్యలోకి వెళ్లడం, ఇది ఇప్పటి నా జీవితం. ఈ జీవితంలో బంధాలు పెంచుకోవాలో తెంచుకోవాలో తెలియక నలిగిపోతున్నాను. ఇలాగే జీవించడానికి సిద్ధపడుతున్నాను. నాటకాలు ఆడుతున్నాం. ఈ నాటకాల మూలంగా నన్ను నేను ఎక్కడో పారేసుకుంటున్నాను. దాన్నెవరిలో వెతుక్కుంటానో నాకు తెలీదు. నేను రాకపోయి ఉంటే? గరిమ నవ్వేసింది. మిహిర్ని తీసుకువెళ్లేవాళ్లం. నువ్వు వచ్చావు కదా, నువ్వు నాకన్నా బాగా చూడగలవు. అందుకని నీ మీద వదిలి వెళ్తున్నాను. ఆ రాత్రి అవినాష్, గరిమ వెళ్ళిపోయారు. నిన్నటి వరకు ఉన్న గతంలోని దృశ్యాలు ఇప్పుడు ఆమె హృదయ దర్పణం మీద అస్పష్టంగా కదులుతున్నాయి, మసకబారిపోతున్నాయి. తర్వాత వేరే దృశ్యాలు మనోదర్పణం మీద ప్రతిబింబిస్తాయి. ఇదండి ఆ ఇద్దరు నవల 6వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.